కార్తీక మాసంలో పూజల హడావుడి వల్ల మనకి టైం సరిపోదు కదా! అలాంటప్పుడు ఇలా ఫాస్ట్‌గా 2 రెసిపీస్ హాఫ్ ఎన్ అవర్‌లో చేసేసుకుందాం. నేనిక్కడ 2 గ్లాసులు రైస్ కుక్ చేసుకున్నాను. 4 పార్ట్స్ చేసుకుందాం. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద పునాస మామిడికాయ ముక్కలు వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. తగినంత నూనె వేసుకుందాం. హీట్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు కొంచెం వేయించుకుందాం. వేరుశనగ గుళ్ళు లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇంకా జీడిపప్పు వీటినన్నిటిని దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, మామిడికాయ తురుము కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని మళ్ళీ ఇలా కలుపుకుంటూ 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. ముందుగా కుక్ చేసుకున్న 3 భాగాల అన్నాన్ని కొంచెం వేసుకుని కలుపుకుందాం. మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇలా పొడిపెల్లాడుతూ చేసుకున్న తర్వాత పాలు పోసుకుందాం. ఇలా పాలు పోసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని నానబెట్టుకున్న చిన్న సగ్గుబియ్యం కుక్ చేసుకుందాం. చూడండి, సగ్గుబియ్యం ఇంకా రైస్ బాగా కుక్ అవునాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం యాలకుల పొడి బాగా కూల్ అవనిద్దాం. ఇలా బాగా కూల్ అయిన తర్వాత దీంట్లోకి నేను బెల్లం పాకం వేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ బెల్లం పాకం ఎలా చేయాలో వీడియో చేసి చూపించాను. మీకు బెల్లం పాకం ఇష్టం లేకపోతే పంచదార వేసుకుని కుక్ చేసుకోండి. వేయించిన జీడిపప్పు ఇంకా బాదం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటున్నాను.